ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. క్రిస్మస్ వచ్చేసింది. క్రిస్మస్ సందర్భముగా ప్రపంచమంతా కూడా అన్ని భాషల్లో క్రిస్మస్ను గురించిన వర్తమానాలు చెప్పుకుంటున్నారు. ఈ దినము గబ్రియేలు దూతను గురించి క్రిస్మస్ వర్తమానము తెలియచేయాలని దేవుడు ప్రేరేపించాడు. గబ్రియేలు దూత క్రిస్మస్ వర్తమానం తెచ్చిన వారిలో మొదటి వర్తమానికుడు. జకర్యా అనే యాజకునికి గబ్రియేలు దూత కనపడి లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును నీకు సువర్తమానము తెలియజేయవచ్చుతిని అని చెప్పాడు. గబ్రియేలు దూత క్రిస్మస్ వర్తమానం అనగా సువర్తమానము తీసుకొని వచ్చాడు అని యాజకుడైన జకర్యాతో చెప్పిన మాట. తర్వాత నజరేత్ అనే ఊరిలో యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు అనగా మరియ యొద్దకు పంపబడ్డాడు. మరియతో దూత చెప్పిన వర్తమానము, మరియా భయపడకుము, దయాప్రాప్తురాల నీకు శుభము అని శుభవర్తమానము తెలియజేశాడు. మరియా నిజముగానే భయపడింది. కానీ ఆ దూత చెప్పిన వర్తమానము ఇలా ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయము 24వ వచనం నుండి చూస్తే మరియతో దూత చెప్పినటువంటి మాట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దీని గురించి ఇంకా అధికముగా చెప్పుకొనవచ్చు. పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనే మాట మరియతో చెప్పి మరియను ధైర్యపరిచాడు. అలాగున్నే అదే గబ్రియేలు దూత మరియ ఎవరికైతే ప్రదానం చేయబడిందో ఆ యోసేపు నొద్దకు వచ్చి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం ప్రకారముగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు. యేసు అనగా మనలను మన పాపముల నుండి రక్షించడానికి ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభువారు పంపించబడ్డాడు. కన్యక మరియ గర్భములో జన్మించాడు. ఇలా జకర్యాతోనేమో సువర్తమానము చెప్పడానికి వచ్చాడు. మరియతోనేమో పుట్టబో శిశువు పరిశుద్ధుడు అనగా పాపము లేనివాడు. మానవులమైనటువంటి మనమందరం కూడా జన్మముతోనే పాపులమై ఉన్నామని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడై మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఈ లోకములో జన్మించాడు. యోసేపునకు స్వప్నమందు కనపడి మాట్లాడిన మాటల్లో దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం ప్రకారముగా అక్కడ దానియేలుతో 490 సంవత్సరాలకు ముందే మాట్లాడుతున్నాడు. ఒక 7 సంగతులు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో వ్రాసినటువంటి మాట ఏమనగా, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకు ఉన్నట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిననే ప్రవచనము. ఇలా 7 సంగతులను 490 సంవత్సరములకు ముందుగానే దానియేలు ప్రవక్తకు గబ్రియేలు దూత ప్రత్యక్షమై బోధించిన విషయాన్ని మరలా ఈ భూమి మీద ఇలా జకర్యాకును
మరియకును యోసేపునకును ప్రత్యక్షమై బోధించాడు. అదే క్రిస్మస్ వర్తమానం.